హలో ఫ్రెండ్స్, విజయాస్ కుకింగ్కు మీకు స్వాగతం. ఈ యొక్క వీడియోలో నేను పాస్తా చేశాను. చాలా సింపుల్ రెసిపీ, చాలా టేస్ట్గా కూడా ఉంది. తింటుంటే ఇంకా తినాలన్నంత బాగుందండి. మరి దీని యొక్క రెసిపీ ఇప్పుడు చూసేద్దాం. నేను బాంబినో మాకరోని పాస్తా తీసుకున్నానండి. మరి దీంతోనే ఈరోజు యొక్క రెసిపీ అనేది చేస్తున్నాను. ముందుగా నీళ్లు వేడి చేసుకొని దాంట్లో ఒక అర స్పూన్ వరకు సాల్ట్, ఒక అర స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని నీళ్ళను కొంచెం పొరలనివ్వాలి. నీళ్ళు వచ్చేసి నేను 4 గ్లాసుల వరకు తీసుకున్నాను. నీళ్ళు కొంచెం వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న ఈ యొక్క మాకరోని ప్యాకెట్ మొత్తాన్ని నేను దీంట్లోనే వేస్తున్నాను. దీనిని దాదాపుగా 10 నిమిషాల సేపు మనము ఉడకనివ్వాలి. మూత లేకుండానే ఉడకనివ్వాలి, అది గుర్తుంచుకోండి. తర్వాత 10 నిమిషాలకి ఇలా మనకు బాగా సాఫ్ట్గా ఉడికిపోయాయండి. ఇప్పుడు దీంట్లో నుంచి ఒక అరకప్పు వరకు ఈ యొక్క నీటిని పక్కన ఉంచుకోండి. మనము సాస్ కోసమే ఉపయోగించేటప్పుడు ఈ యొక్క నీళ్లు మనం ఉపయోగిస్తే మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది. తర్వాత ఈ యొక్క పాస్తాలన్నింటినీ వడవేసుకోవాలి. ఈ యొక్క నీళ్ళలో నుంచి తీసి వడవేసుకొని పక్కన ఉంచుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలో 2 స్పూన్ల వరకు నూనె వేసుకొని నూనెను వేడి చేశాను. తర్వాత దీంట్లోకి మీడియం సైజు ఉల్లిపాయను సన్నటి ముక్కలు, ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముక్కలు ఇలా కొన్ని తీసుకొని వీటిని ఈ యొక్క నూనెలో వేసుకొని కొంచెం మనము వేగనివ్వాలి. ఇవి ఒక్కసారి మనకు ఇలా వేగిన తర్వాత మీడియం సైజు 2 క్యాప్సికమ్ ముక్కలను తీసుకున్నాను, సన్నటి ముక్కలను. వాటిని కూడా వీటిల్లో వేసుకొని కొంచెం మనము వీటిని మగ్గనివ్వాలి. ఈ యొక్క సిమ్లా మిర్చి దీంట్లో చాలా టేస్ట్గా ఉంటుందండి. తర్వాత 2 పెద్ద సైజు టమాటాలను సన్నటి ముక్కలు వేసుకున్నాను. మీరు ఇక్కడ ప్యూరీ అయినా సరే వేసుకోవచ్చు. ఇలా వీటిని కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి నేను సోయా సాస్ వేస్తున్నాను. సోయా సాస్ కనుక లేకపోతే స్కిప్ చేయండి. సోయా సాస్తో కొంచెం స్వీట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. 1 స్పూన్ వరకు వేసుకొని కలుపుకున్నాను. తర్వాత దీంట్లోకి ధనియాలను సోంపును ఫ్రై చేసి ఆ తర్వాత మిక్సీ పట్టుకున్నాను. ఆ యొక్క ధనియాల సోంపు పౌడర్ని 1 స్పూన్ వరకు వేస్తున్నాను. అర స్పూన్ వరకు కారం వేస్తున్నాను. ఒక అర స్పూన్ వరకు గరం మసాలా వేసుకుంటున్నాను. ఒక పావు స్పూన్ వచ్చేసి జీరా పౌడర్ వేస్తున్నాను. ఇది రెడీమేడ్గా తీసుకున్నాను. ఒక పావు స్పూన్ వచ్చేసి నేను పసుపు తీసుకుంటున్నా. తర్వాత ఒక అర స్పూను సాల్ట్ వేస్తున్నా, లేకపోతే రుచికి తగ్గట్టుగా అయినా సరే తీసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నీళ్ళను పక్కన పెట్టుకున్నాం కదా, ఆ యొక్క నీళ్ళు వచ్చేసి ఒక అరకప్పు వరకు వేసుకోవాలి. ఆ నీళ్ళు వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత మూత వేసి కొంచెం సేపు మనం వీటిని మగ్గనివ్వాలి. ఇలా మూత వేసుకొని మగ్గనిచ్చిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఆ తర్వాత దీంట్లో ఉంటున్న గ్రేవీ మొత్తం ఇనకక ముందే మనం వీటిల్లోకి పాస్తాను కలుపుకోవాలి. గ్రేవీ మొత్తము ఇనికిపోయిన తర్వాత మనకేంటంటే ఇది పొడిగా అయిపోతుంది. కాబట్టి కొంచెం గ్రేవీ ఉన్నప్పుడే మనం దీన్ని వేసుకొని బాగా కలుపుకొని ఉంటే కొత్తిమీర పైనుంచి చల్లుకోండి. మరో 2 నిమిషాల సేపు ఇలాగా స్టవ్ మీద ఉంచుకొని ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి అనేది కనుక తీసుకున్నారంటే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టపడి తింటారు. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మిస్ కాకుండా ముందుగానే మీరు చూడొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.